బర్త్ మార్క్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీ టాక్స్ రివ్యూ అండ్ బర్త్ మార్క్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ధ్యానంలో పెట్టుకుని మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయడం రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, హీరో అండ్ హీరో వైఫ్ ఇద్దరు ఉంటారు. హీరో వైఫ్ ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అనమాట. హీరో అండ్ తన వైఫ్ ఇద్దరు కలిసి ధవంత్రి అనే ఒక విలేజ్ కి వెళ్తారు. ఆ విలేజ్ సిటీకి చాలా దూరంగా అడవుల్లో ఉంటుంది. ధవంత్రి అనే ఆ విలేజ్ స్పెషాలిటీ ఏంటంటే, సిజరైన్ కాకుండా నార్మల్ గా డెలివరీ కావాలని అక్కడికి వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడికి అందుకనే వెళ్తారు. సో హీరో వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి అక్కడికి వాళ్ళు వెళ్తారు. హీరో వైఫ్ అక్కడికి వెళ్ళాక ఆ ఊరిలో ఉన్న జనాలు తనకు నచ్చక అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటుంది. బట్ హీరో ఎలాగో ఒప్పించి తనను అక్కడ ఉంచుతాడు. ఎండ్ ఆఫ్ ది మూవీలో తను అక్కడ ఉండడం వల్ల చాలా కొత్త విషయాలు తెలుసుకుంటుంది. పర్టికులర్లీ హీరో గురించి. తను తెలుసుకున్న విషయాలేంటి, హీరో అండ్ తన వైఫ్ ఇద్దరు ఒక పర్పస్ మీద వెళ్లారు కాబట్టి ఆ పర్పస్ ఫుల్ఫిల్ అయిందా లేదా, వాళ్ళకి అక్కడ ఏం జరిగి ఉంటుంది, హీరో గురించి తను ఏం తెలుసుకుని ఉంటుంది అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేస్ ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడినట్లయితే, నాకైతే బిలో యావరేజ్ మూవీ వన్ టైం వాచబుల్ అనిపించింది. నాకైతే 2 hour రన్ టైమ్ తో ఉంటుంది. 2 hour రన్ టైమ్ లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా చాలా లాగ్ ఉంటుంది, చాలా డ్రాగ్ అవుతుంది అని ఫీలింగ్ వస్తుంది. బేసిక్ గా నేను మూవీ చూశాక ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ 30 minutes అండ్ సెకండ్ హాఫ్ లో లాస్ట్ 30 minutes ఏదైతే ఉందో అది మాత్రమే మూవీ అని చెప్తాను నేనైతే. మధ్యలో ఉన్న టైం లైన్ అంతా కూడా లాగ్ అవుతుంటుంది, స్లోగా వెళ్తుందని ఫీలింగ్ కూడా వస్తుంది. మూవీ కూడా నాకు చాలా బోరింగ్ అనిపించింది. మేబీ నాకు తెలిసి ఈ మూవీ లేడీస్ కి అయితే బాగా నచ్చుతుందేమో. నాకైతే లాస్ట్ 30 minutes మాత్రం మూవీ నచ్చింది. అండ్ జనరల్ గా చెప్పాలంటే మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు కూడా అయితే ఏమి ఉండవు అనమాట. అండ్ ఈ మూవీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కలిసి చూడొచ్చు అంటే డెఫినెట్ గా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ అడల్ట్ సీన్స్ అయితే ఉండవు. బట్ చిన్నపిల్లలతో చూసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. అబోవ్ 15 years ఏజ్ ఉన్న వాళ్ళు చూస్తే ఇంకా మంచిది. అండ్ ఓవరాల్ గా ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ వన్ టైం వాచబుల్ అని చెప్తాను నేనైతే. ఒకసారి ఏదో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5.5. మరో కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియో క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.